హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మిని బసవరాజు మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. దానితో లక్ష్మి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, కావాలని నా కొడుకుని ఈ కేసులో ఇరికించారు. నా కొడుకుని ఎలాగైనా నువ్వే కాపాడాలి దేవుడా అని లక్ష్మి తనలో తానే ఏడుస్తూ అక్కడే నుంచుంటుంది. అప్పుడే సిద్ధు వస్తాడు. లక్ష్మిని చూసి, అత్తయ్య మీరేంటిక్కడ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. లక్ష్మి చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా అత్తయ్య అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే ఏడుస్తూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య, మిమ్మల్ని అడుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు, నా కొడుకు హరీష్ని పోలీసులు కొట్టి కొట్టి చంపేలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. బావగారిని పోలీసులు కొడుతున్నారా? బావగారు ఏ తప్పు చేశారని? బావగారు తప్పు చేసినట్టు నిర్ధారణ అవ్వలేదు కదా, అలాంటప్పుడు పోలీసులు బావగారిపై చెయ్యి ఎలా చేసుకుంటారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. తెలియదు సిద్ధు, వాడి ఒంటి నిండా గాయాలే ఉన్నాయి, రక్తం కారుతుంది. వాడిని చూస్తే చాలా బాధ అనిపించింది. అక్కడ పనిచేసే కానిస్టేబుల్ ఒక అతను విశాలక్షి వదిన గారు చెప్తే ఖచ్చితంగా హరీష్ బయటికి వస్తాడని చెప్పారు. అందుకే విశాలక్షి వదిన గారిని చెప్పమని అడగటానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఏం జరిగిందంటే అని లక్ష్మి జరిగిందంతా కూడా సిద్ధుకి చెప్తూ ఉంటుంది. అక్క, మా వాళ్ళు చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. రాక్క, ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్దాము. బావగారిపై చేయి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేదే లేదు అని సిద్ధు అంటాడు. ఇక సిద్ధు లక్ష్మిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. ఏయ్ ఎస్ఐ, బయటికి రావయ్యా అని సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు బాబు, మీరేంటి ఇలా వచ్చారు అని ఎస్ఐ బయటికి వచ్చి సిద్ధుని అడుగుతూ ఉంటాడు. మా బావగారు తప్పు చేసినట్టు ఇంకా కోర్టులో రుజువు కాలేదు, అలాంటప్పుడు మా బావగారిపై ఎందుకు చేయి చేసుకున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు బాబు, మొన్న ఈ హరీష్ ఫైల్ కొట్టేయడానికి వీళ్ళ చెల్లెలు తులసి, అదే మీ భార్య తులసి గారు బాంబు పేరుతో స్టేషన్కి వచ్చి ఫైల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ ఫైల్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ ఫైల్ లేకపోతే రేపు కోర్టులో నేను మాట పడాల్సి వస్తుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. వాళ్ళ చెల్లెలు తులసి తప్పు చేస్తే హరీష్ని శిక్షించడం ఏంటి? మీరు చేస్తుంది తప్పు. మీ పైన యాక్షన్ తీసుకోమని మీ పైన అధికారులకు నేను కంప్లైంట్ చేస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. వద్దు సిద్ధుబాబు, అలా చేయకండి, నా ఉద్యోగం పోతుంది అని ఎస్ఐ సిద్ధుని బ్రతిమలాడుతూ ఉంటాడు. అయితే ఇంకొకసారి హరీష్ బావగారిపై చేయి చేసుకుంటే ఊరుకునేదే లేదు అని సిద్ధు ఎస్ఐకి వార్నింగ్ ఇస్తాడు. సరే సిద్ధుబాబు, నేను హరీష్పై చేయి చేసుకోను, మీరు బయలుదేరండి అని చెప్పి ఎస్ఐ అంటాడు. దాంతో రాక్క వెళ్దాం, ఇక పోలీసులు హరీష్ బావగారి జోలికి రారు అని చెప్పి సిద్ధు లక్ష్మికి ధైర్యం చెప్పి బండి మీద ఇంటి దగ్గరకు తీసుకెళ్తాడు. సిద్ధుబాబు, నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేవును. నువ్వు రాకపోయి ఉంటే హరీష్ని పోలీసులు ఇంకా కొట్టేవాళ్ళు అని లక్ష్మి అంటుంది. లక్ష్మక్క, ఒక అల్లుడిగా కాదు నీ తమ్ముడిగా మాట్లాడుతున్నాను. హరీష్ బావగారును నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే పూచి నాది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. హరీష్ ఇప్పుడు బయటికి వస్తాడన్న నమ్మకం నాకు కలుగుతుంది సిద్ధుబాబు అని లక్ష్మి అంటుంది. సరే అక్క, వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని సిద్ధు అంటాడు. సరే సిద్ధు అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు లక్ష్మక్కపై ఇంట్లో వాళ్ళు అలా ప్రవర్తించారు? ఇన్ని రోజులు అమ్మ హరీష్ బావగారి విషయంలో ఎంతో సపోర్టుగా ఉండేది. అలాంటి అమ్మ తులసిని గ్యారేజ్కి వెళ్లకుండా ఎందుకు అడ్డుకొని ఉంటుంది అని సిద్ధు ఆలోచిస్తాడు. వెంటనే ఇంటికి వెళ్తాడు. నానా నానా అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. బసవరాజు బయటికి వస్తాడు. ఏంట్రా సిద్ధు, కోపంగా ఉన్నావేంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా, మీరు చేసిందేం బాలేదు. లక్ష్మక్క సహాయం కోరి మన ఇంటికి వస్తే లక్ష్మక్కను మెడపట్టి బయటికి గెంటారంట కదా అని సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, వాళ్ళ కొడుకుని బయటికి తీసుకురామని ఆ లక్ష్మి అడుగుతుందిరా. వాళ్ళ కొడుకుని బయటికి తీసుకురావటం కుదరదు, ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు, అందుకే మెడపట్టి బయటికి గెంటాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా, లక్ష్మక్క వాళ్ళు ఈ ఇంటికి వియ్యంకులు, మన చెల్లెల్ని ఆ ఇంటికి కోడలిగా పంపించాము. ఆ విషయం మర్చిపోయి ఆవిడపై మీరు అలా ప్రవర్తించడం నాకు అసలు నచ్చలేదు నాన్న అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఈ విషయాలన్నీ నువ్వు పట్టించుకోకు, వెళ్ళి పడుకోపో అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ, నీకేమైంది? ఇన్ని రోజులు బావగారికి సపోర్ట్గా మాట్లాడేదానివి కదా, ఇప్పుడు బావగారి విషయంలో నువ్వు కూడా ఇంత కఠోరంగా ఉండటం నాకు అసలు నచ్చలేదు అని సిద్ధు
విశాలాక్షిని అంటూ ఉంటాడు. ఇదంతా కూడా నీకోసమే సిద్ధు, ఏం చేయమంటావు అని విశాలాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు రూమ్లోకి వెళ్ళేసరికి తులసి ఒంటరిగా కూర్చొని అన్నయ్యను ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు తులసికి లక్ష్మక్కను నాన్న ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని తెలిస్తే బాధపడుతుంది. ఈ విషయం తులసికి తెలియకూడదు అని సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. తులసి అని సిద్ధు అనటంతో ఏంటండి పిలిచారా అని తులసి అంటూ ఉంటుంది. అవును తులసి, మొన్న మారువేషాల్లో మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళి బాంబు ఉందని చెప్పి పోలీసులను బెదిరించి హరీష్కి సంబంధించిన ఫైల్ని ఎత్తుకొచ్చేసాం కదా, ఆ ఫైల్ ఎక్కడ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నా దగ్గరే ఉందండి, ఆ ఫైల్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, గ్యారేజ్ దగ్గరకు వెళ్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరికేది అని చెప్పి తులసి అంటుంది. గ్యారేజ్ దగ్గరకు వెళ్లకుండా అమ్మ ప్రమాణం చేయించుకుంది నీతో, కానీ నన్నైతే గ్యారేజ్ దగ్గరికి వెళ్ళొద్దని ఎవరు అడ్డుకోలేదు కదా తులసి. ఆ ఫైల్ నాకు ఇలా ఇవ్వు, రేపు ఉదయమే నేను గ్యారేజ్ దగ్గరకు వెళ్తాను, బావగారిని నిర్దోషిగా బయటికి తీసుకురావటం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. నిజమా అండి మీరు చెప్పేది అని తులసి అంటూ ఉంటుంది. అవును, కానీ ఈ విషయాన్ని ఎవరికి కూడా చెప్పకు అని సిద్ధు అంటూ ఉంటే సరే అండి ఎవరికి చెప్పను అని తులసి అంటుంది. ఇదిగోండి ఫైల్ అని తులసి సిద్ధుకి ఫైల్ ఇస్తుంది. ఇక మరోవైపు ఎస్ఐ బసవరాజుకి ఫోన్ చేసి, బసవరాజు గారు సిద్ధుబాబు పోలీస్ స్టేషన్కు వచ్చాడు, హరీష్పై చేయి చేసుకుంటే బాగుండదని నాకు వార్నింగ్ ఇచ్చాడు, నా పై అధికారులకు నా పైన కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఈ పరిస్థితిలో నేను హరీష్పై చేయి చేసుకోలేవను, హరీష్ని వదిలేయటం తప్ప నేను ఏమీ చేయలేవను బసవరాజు గారు, నన్ను క్షమించండి అని ఎస్ఐ ఫోన్ కట్ చేస్తాడు. చా, సిద్ధు ఎందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు, ఆ హరీష్ని కాపాడితే వీడు ప్రమాదంలో పడతాడన్న విషయం వీడెందుకు తెలుసుకోవట్లేదు అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. సిద్ధు టిఫిన్ తినేసి తులసి ఇచ్చిన ఫైల్ తీసుకొని గ్యారేజ్ దగ్గరకు వెళ్తాడు. ఫైల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా సెక్యూరిటీకి చూపించి కార్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. సెక్యూరిటీ సిద్ధుని కార్ దగ్గరకు తీసుకెళ్తారు. కార్ దగ్గరకు వెళ్ళిన సిద్ధు వెంటనే షాక్ అవుతాడు. ఈ కారు నాదే అని సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఈ కారు ఇక్కడెందుకుంది, ఆ రోజు నాన్న ఈ కార్ని అమ్మేశానని చెప్పారే అని సిద్ధు తనలో తానే అనుకొని ఒక్కసారి కార్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫైల్లో చెక్ చేస్తాడు. కారు సిద్ధు పేరు మీద ఉండటం ఇదంతా కూడా ఫైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక సిద్ధు ఈ కార్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని ఫైల్ని మరొకసారి చెక్ చేస్తాడు. అప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా ఫైల్లో కనిపించడంతో సిద్ధు షాక్ అవుతాడు. వెంటనే శ్రీకాంత్ చనిపోవడానికి కారణం నేనా, ఆ రోజు ఆ కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, చిన్న చిన్న గాయాలే అయ్యాయని ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోయారని అక్కడ ఉన్న స్టాఫ్ చెప్పారు. కానీ ఇదేంటి, ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు చనిపోయినట్టు రాసి ఉంది. అసలు నా వెనుక ఏం జరుగుతుంది, ఖుషీకి తండ్రి దూరం అవ్వటానికి నేను కారణమా అని చెప్పి సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఏం చెయ్యాలి, ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూడాలి, అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఆ రోజు యాక్సిడెంట్లో శ్రీకాంత్ చనిపోయాడు, శ్రీకాంత్ మరణానికి నేను కారణమా అని సిద్ధు అలానే ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరతాడు. ఇక హాల్లో ఖుషి కూర్చొని ఉంటుంది. తులసి సిద్ధుకి ఎదురుగా వచ్చి ఏమండి గ్యారేజ్కి వెళ్ళారా, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అని అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు తులసితో ఏం మాట్లాడకుండా ఖుషి దగ్గరకు వెళ్ళి ఖుషి కాళ్ళు పట్టుకొని, ఖుషి నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమండి మీరేంటి ఖుషి కాళ్ళు పట్టుకున్నారు, ఖుషి మిమ్మల్ని క్షమించడం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది. ఖుషికి తండ్రి దూరం అవ్వటానికి నేనే కారణం తులసి అని సిద్ధు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు, నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అని తులసి అంటూ ఉంటుంది. ఆ రోజు శ్రీకాంత్కి యాక్సిడెంట్ అవ్వటానికి కారణం నేనే తులసి, శ్రీకాంత్ కారుని గుద్దింది నేనే తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దానితో తులసి కుప్పకూలి కూర్చుండిపోతుంది. ఒరే సిద్ధు నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా, లేనిపోని నిందలన్నీ నీ తల మీద వేసుకుంటున్నావేంట్రా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా ఆ రోజు ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదని, చిన్న చిన్న గాయాలే అయ్యాయి, ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోయారని డాక్టర్లు మనకు అబద్ధం చెప్పారు నాన్న, ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు నింద నీ పైన వేసుకోకురా, లేనిపోని పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటావురా అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను కాదు నాన్న, లేనిపోని కేసుల్లో ఇరుక్కునేది హరీష్ బావగారు ఇరుక్కున్నారు. హరీష్ బావగారు బయటికి రావాలంటే
నా వల్లే శ్రీకాంత్ చనిపోయాడని పోలీసుల ముందు ఒప్పుకోవాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, అలా జరగటానికి వీల్లేదు. అలా జరగకూడదనే నేను ఎంతో కష్టపడి హరీష్ని ఈ కేసులో ఇరికించాను అని బసవరాజు అంటాడు. నానా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని సిద్ధు అంటూ ఉంటాడు. అది అది అని బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. మిమ్మల్నే నాన్న అడుగుతుంది. హరీష్ బాబు గారిని మీరు ఈ కేసులో ఇరికించారా అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునరా, అవును. నా కొడుకుని కాపాడుకోవడం కోసం ఎవరో ఒక బకరని చూడమంటే ఆ ఇన్స్పెక్టర్ పోయి ఆ హరీష్నే ఈ కేసులో ఇరికించాడు. ఆ తర్వాతే హరీషే ఈ కేసులో ఇరుక్కున్నాడని తెలిసింది. ఆ తర్వాత నేను ఏమీ చేయలేకపోయాను సిద్ధు. ప్లీజ్ సిద్ధు, ఈ విషయాన్ని ఇక్కడే వదిలే అని బసవరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న, హరీష్ నిర్దోషిగా బయటికి రావాలి. నాకు శిక్ష పడినా పర్వాలేదు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఫ్రెండు, మా నాన్న కారుకి యాక్సిడెంట్ చేసింది నువ్వా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా ఖుషి, నువ్వు నన్ను క్షమించాలి అని సిద్ధు అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.